ఈ వారం థియేటర్స్లోకి కొన్ని చిన్న చిత్రాలు సహా ఓటీటీలో కూడా పలు సిరీస్ అండ్ సినిమాలు వచ్చాయి. అలా డిస్నీ హాట్స్టార్లో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ అలాగే నటుడు శ్రీరామ్ తదితరులు నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ హరికథ కూడా ఒకటి. మరి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మించిన ఈ సిరీస్ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి. కథ. ఇక ఈ సిరీస్ కథలోకి వస్తే, ఈ సిరీస్ 1980 నుంచి 1990 దశకంలో అప్పటి అరకు ప్రాంతంలో జరిగిన ఆటవిక కథగా కనిపిస్తుంది. మరి అరకులోనే ఓ గ్రామంలో దాసు పెద్దయ్యాక హరి, సుమన్ అనే తక్కువ జాతికి చెందిన కుర్రాడు ఓ హత్య కేసులో జైలుకి వెళ్లాల్సి వస్తుంది. ఈ క్రమంలో మరోపక్క రంగాచారి, రాజేంద్ర ప్రసాద్ అదే గ్రామంలో భగవంతుణ్ణి నమ్ముతూ విష్ణు అవతారాలపై తమ రంగాచారి నాటక మండలి పేరిట నాటకాలు వేస్తూ ఉంటారు. అయితే ఈ నాటకాలులో ఏ అవతారం ఏ రోజు చేస్తారో అదే రీతిలో అనుమానాస్పదంగా దారుణ హత్యలు జరుగుతూ ఉంటాయి. దీనితో ఆ గ్రామ ప్రజలు ఇదంతా ఆ భగవంతుడే పలు అవతారాల్లో చేస్తున్నాడు అని బలంగా నమ్ముతారు. ఈ నేపథ్యంలో పోలీస్ ఆఫీసర్ విరాట్, శ్రీకాంత్ రంగాచారినే అనుమానిస్తాడు. మరి ఈ క్రమంలో నెలకొన్న సస్పెన్స్ వెనుక ఉన్నది ఎవరు? వారిని ఎందుకు చెబుతున్నారు? విరాట్ స్నేహితుడు అక్కడి ఎస్ఐ అర్జున్ జయత్ మరణానికి కారణం ఎవరు? రంగాచారికి జీవితంలో జరిగిన విషాదం ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ సిరీస్ని చూడాలి. ప్లస్ పాయింట్స్. ఈ సిరీస్లో భగవంతునికి రిలేట్ చేస్తూ పలు హత్యలు ఆ అవతారాలు చేశాయి అనే విధంగా రాసుకున్న లైన్ ఇంప్రెస్ చేస్తుంది అని చెప్పాలి. డివోషనల్ టచ్తో కొనసాగే పలు సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించే విధంగా కనిపిస్తాయి. అలాగే హత్యల చుట్టూతా సాగే కొన్ని సస్పెన్స్ సీన్స్ బాగున్నాయి. ఇంకా చాలా సీన్స్ని నాచురల్గా చూపించే ప్రయత్నం, ఒక్కో అవతారానికి ఒక కారణం, ఆ అవతారానికి తగ్గట్టుగా వ్యక్తుల మరణాన్ని డిజైన్ చేయడం బాగుంది. ఇక నటీనటుల్లో అయితే నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కోసం ఎంత చెప్పినా తక్కువే. ఎప్పుడో కన్నయ్య కిట్టయ్య సినిమాలో శ్రీకృష్ణుని అవతారంలో కనిపించి మైమరిపించారు. మరి ఇందులో నాటకాలు వేసే వృద్ధుని పాత్రలో, ఆ నాటకాల్లో పలు అవతారాల్లో తన నటన తాలూకా పొటెన్షియల్, అదే ఎనర్జీని మనం చూడొచ్చు. అలాగే దాసు పాత్రలో నటించిన యువ నటుడు సిరీస్లో బాగా చేశాడు. ఇంకా రాజేంద్ర ప్రసాద్ మనవరాలి పాత్రలో నటించిన యువ నటి డీసెంట్ లుక్స్లో మంచి నటనతో ఆకట్టుకుంది. ఇక మరో ప్రముఖ నటుడు శ్రీకాంత్ మంచి నటన ఈ సిరీస్లో కనబరిచాడు. పలు సీరియస్ సన్నివేశాలు, ఎమోషన్స్ని తాను బాగా హ్యాండిల్ చేశాడు అని చెప్పాలి. ఇంకా ఈ సిరీస్లో డివోషనల్గా మెప్పించే సీన్స్ కొన్ని ఉన్నాయి. వీటితో పాటుగా చివరి 3 ఎపిసోడ్స్ కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కదిలిస్తాయి. ఇంకా శ్రీకాంత్ పాత్రకి, రాజేంద్ర ప్రసాద్ పాత్రకి, అలాగే దాసు రోల్కి ఇచ్చిన కనెక్షన్ డీసెంట్గా అనిపిస్తుంది. ఇక వీరితో పాటుగా పూజిత పొన్నాడ, ఇతర నటీనటులు కూడా బాగా చేశారు. మైనస్ పాయింట్స్. ఈ సిరీస్లో డివోషనల్గా తీసుకున్న లైన్ బాగుంది, కానీ దానిని రొటీన్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కించడం మాత్రం ఒకంత డిజపాయింట్ చేయొచ్చు. పలు ఎమోషన్స్ బాగున్నాయి, కానీ ఇంకొన్ని సీన్స్ మాత్రం చాలా రొటీన్గానే అనిపిస్తాయి. దీనితో ఇంకా బలమైన ఘర్షణ ఏమన్నా సిరీస్లో ఉంటే బాగుండు అనిపిస్తుంది. అలాగే పలు సన్నివేశాలు ఇంకా హై మూమెంట్స్ ఇచ్చేలా డిజైన్ చేసి ఉండాల్సింది. అలాగే ఇంకొన్ని సన్నివేశాలు అయితే కొంచెం ఓవర్గా కూడా అనిపిస్తాయి. క్లీన్గా వెళ్తున్న సమయంలో కొన్ని పాత్రలకి అంత అతి అవసరం లేదు అనిపిస్తుంది. మెయిన్గా నటి దివి వట్యపై ఓ ఫైట్ సీక్వెన్స్ సడన్గా ఓవర్గా అనిపించక మానదు. అలాగే దాసు పాత్రలో కూడా చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. ఇంకా సిరీస్లో కొన్ని పాటలు అయితే అనవసరం అనిపిస్తాయి. సాంకేతిక వర్గం. ఈ సిరీస్లో నిర్మాణ విలువలు యావరేజ్ అని చెప్పొచ్చు. విలేజ్ నేపథ్యం, సినిమాటోగ్రఫీ, సెట్ వర్క్ బాగానే ఉన్నాయి, కానీ విఎఫ్ఎక్స్ మాత్రం సిరీస్లో వీక్గా ఉన్నాయి. ఇంకొంచెం బెటర్ ఎఫర్ట్స్ అందుకు పెట్టాల్సింది. టైటిల్ కార్డ్స్ మాత్రం దశావతారాలపై బాగుంది. సురేష్ బొబ్బిలి సంగీతం పర్వాలేదు. జునైద్ సిద్దిక్కీ ఎడిటింగ్ పర్వాలేదు. కథనం కొంచెం ఫాస్ట్గా ఉండేలా కట్ చేయాల్సింది. ఇక మ్యాగీ దర్శకత్వం విషయానికి వస్తే,
డివోషనల్ టచ్లో దశావతారాల్లో డిజైన్ చేసిన ఎపిసోడ్స్ వాటి తాలూకా మర్డర్స్ బాగున్నాయి కాని ఇది రొటీన్ రివెంజ్ డ్రామాగా అనిపిస్తుంది. ఒక అమ్మాయిని పలువురు పాడు చేసి చంపేయడం, వారిని హతమార్చడం అనేది రొటీన్గానే అనిపిస్తుంది, కానీ దీనికి డివోషనల్ టచ్ ఇవ్వడం ఒకటే కొంచెం డిఫరెంట్ అని చెప్పాలి. అయితే తన స్క్రీన్ ప్లే కొన్నిస్ని కలపడంలో, ముఖ్యంగా సిరీస్ టైటిల్కి జస్టిఫికేషన్ ఇచ్చినప్పుడు బాగుంది. తీర్పు ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ హరికథ ఒక రొటీన్ రివెంజ్ డ్రామా అని చెప్పొచ్చు. కానీ దేవుడే హత్యలు చేస్తున్నాడు అనే పాయింట్కింత ఆసక్తి రేపుతోంది. అలాగే కొన్ని సస్పెన్స్ అంశాలు ఓకే అనిపిస్తాయి. ఇలా డివోషనల్ టచ్ వరకు ఓకే అనిపిస్తుంది, కానీ దీనికి తీసుకున్న రివెంజ్ ప్లాట్ మాత్రం చాలా రొటీన్గా అనిపిస్తుంది. సో చాలా తక్కువ అంచనాలు పెట్టుకుని ఈ సిరీస్ని స్ట్రిక్ట్గా ఒక్కసారికి ట్రై చేయవచ్చు.